ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్, దిస్ ఇస్ ప్రజ్ఞ. ఇవాళ మనతో సీమంతం అనే మూవీ టీమ్ ఉన్నారండి. వాళ్ళని అడిగి అసలు ఆ మూవీ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది అయితే తెలుసుకుందాం. హాయ్ అండి, నేను సీమంతం డైరెక్టర్ని. నా పేరు సుధాకర్ పాణి. అందరికీ నమస్కారం. హాయ్ అందరికీ నమస్కారం, నా పేరు శ్రేయ. సీమంతం హీరోయిన్. అంటే సార్ ఆల్రెడీ టోల్డ్ మూవీ నేమ్. హాయ్, దిస్ ఈజ్ వజ్రయోగి, సీమంతం హీరో. అందరికీ నమస్కారం. నవంబర్ 14th మీ ముందుకు వస్తున్నాం సీమంతంతో. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? ఆల్ సూపర్. మీరు అంటే సైలెంట్గా ఉన్నారు, బాగున్నారా లేదా అని చెప్పి. బాగున్నా ఎక్కువసేపు అమ్మాయినా మాట్లాడాలి, మీరు ఏం చేస్తారు? షూటింగ్ కూడా సైలెంట్గానే ఉంటుంది. అయ్యో, మనం మాట్లాడిచ్చేద్దాం. గట్టిగా మాట్లాడే. యా, ఇప్పుడు నేను మీతోనే స్టార్ట్ చేస్తా. కరెక్ట్. సో సీమంతం అనే టైటిల్, యు నో ద సీమంతం రైట్? తెలుసు. ఓకే, సో సీమంతం ఎందుకు చేసుకుంటారు, ఎప్పుడు చేసుకుంటారు తెలుసా మీకు? బేబీ షవర్. బేబీ షవర్. ఓకే, వావ్. సరే, సీమంతం అనే ప్రాసెస్ ఎలా చేస్తారో చెప్పండి కొంచెం. ఎలా అంటే కొన్ని రిచువల్స్ ఉంటది. ఏంటి ఆ రిచువల్స్ ఏంటి? అది నాకు తెలీదు. వాట్ ఈస్ ద ప్రాసెస్ ఇన్ సీమంతం? అంటే తెలుసున్నావు కదా, చెప్పు ఎట్లా ఏంటి ప్రాసెస్. అంటే వెళ్ళలేదు ఇప్పుడు. no. నేను ఎప్పుడు అంటే వెళ్ళలేదు. అంటే డైరెక్టర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదా? అంటే శ్రీమంతం మన సైడ్ ఓన్లీ ఒక నార్మల్ పార్టీ ఉంటది బేబీ షవర్ కి. కొన్ని పూజ ఉంటది, లైక్ అన్ని బ్యాంగిల్స్ పెడదాం, దెన్ బొట్టు అవన్నీ. ఇక్కడ నాకు అంత డీటెయిల్ గా తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయి ఏంటంటే తెలుగు అమ్మాయి కదా, తెలుగు మాట్లాడుతుంది తెలుగు అమ్మాయి కదా. తెలుగు అమ్మాయి కాదు, నాకు అదే నా అర్థమే, అందుకే అడిగాను నేను. ఎక్స్ప్లెయిన్ చేశారా లేదా మీకు, మీరు అసలు సీమంతం అంటే ఏంటి అనేది అని. అంటే హీరోయిన్ మీరే కదా, సో మరి అప్పుడు అవును. సీమంతం అంటే ఇలా చేస్తారు అని చెప్పి మీకు ఒక ఐడియా ఉండాలి కదా. ఆ ఐడియా డైరెక్టర్ గారు ఇచ్చారా లేదా అని. ఇచ్చారు. ఇట్స్ బేబీ షవర్ అని పూజ ఉంటది అంతే. దానికన్నా ముందు డీటెయిల్ అంటే అది అవసరం అంటే లేదు. నువ్వు స్టోరీ వినకుండానే ఓకే చేసావు. అదే స్టోరీ నేను director sir ని. ఫస్ట్ ఏంటంటే నా క్యారెక్టర్ ఏంటి సార్ అంటుంది. నీ క్యారెక్టర్ ఇలా ఉంటదమ్మా, ఇలా ఉంటదమ్మా అంటే ఓకే సార్ అంటుంది. నాకు తనకి ఎవరికి పార్ట్నర్ ఎవరు? హీరో. హీరో ఏం చేస్తాడు, హీరో నాతో ఎలా ఉంటాడు ఏంటి, నేను కథలోకి ఎలా వెళ్తాను అవి అడిగద్దు అనమాట. అంతే. తర్వాత ఆ బేబీ షవర్లు ఎవరు షవర్లు అన్ని ఆమె తనకి అవసరం లేదు. తర్వాత రన్నింగ్ లో మధ్యలో ఎక్కడో ఇక్కడ అడుగుతుంది, ఏంటి సార్ ఇది ప్రాసెస్ ఏంటి, ఏంటి అడిగింది, ఇలా ఇలా ఉంటదమ్మా అని చెప్పి. అంటే Okay, ఫస్ట్ sure. డైరెక్టర్ గారు నచ్చారు, అందుకని ఓకే చేసి. వచ్చారండి కథ పరంగా అన్ని ఇలా ప్రాసెస్ లో అదే కథ పరంగా, మాట పరంగా రెస్పెక్ట్. అదే నేను అదే అన్నది. నచ్చారు. వాళ్ళకి ఇస్తున్నావు, కంటెంట్ ఇస్తున్నారు మీరు. డైరెక్టర్ నచ్చాడు, అందుకే సీమంతం హీరోయిన్ movie డైరెక్టర్ గారు ఒప్పుకున్నా అని. నచ్చారు, అందుకని అందుకని మూవీ ఒప్పుకునింది అన్నట్టు. నైస్, బాగుంది. వేసేయండి. ఇంకా వాళ్ళు చెప్పిన అవసరం లేదు, మీమ్స్ వేసుకుంటారు మంచిగా troll సాంబార్ చేస్తారు. రాసుకోరా. రాసుకో సాంబార్. సో ఇప్పుడు మూవీ మీకు స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు డైరెక్టర్ ఎలా అనిపించింది స్టోరీ వినేటప్పుడు? వాట్ యు అంటే- ఫీల్? అంటే క్రైమ్ బేస్డ్ థియరీ లైక్ నేను ఎప్పుడు అనుకోలే నేను చేస్తా అని. కానీ ప్లాట్ వైజ్ నాకు చాలా నచ్చింది. Okay. హౌ హీ డిస్క్రైబ్ నాకు చాలా అంటే, అండ్ హిస్ కన్విక్షన్ చూసాను నేను స్టోరీ నెరేట్ చేస్తున్నప్పుడు. సో నాకు అది చాలా నచ్చింది. అండ్ దెన్ కొన్ని రెఫరెన్స్ ఇచ్చారు దట్ ఈ మూవీ నువ్వు చూడు, అలా ఫాలో అవ్వాలి. So, Okay. అలా డైరెక్టర్ కదా, ముందుగానే మిమ్మల్ని ముందు. డైరెక్ట్ చేసేసారు, అవును. ఈ మూవీ చూడండి లైక్ ఇలానే సిమిలర్ ఉంటుంది యాక్టింగ్ అని చెప్పి. సో అంటే ఈ మూవీ చూసుకున్నట్లయితే క్రైమ్ అండ్ థ్రిల్లర్ కాబట్టి కొంచెం హర్రర్ కూడా మిక్స్ అయినట్టు అనిపించింది నాకైతే. సో మీకు ఎలా అనిపించింది అంటే ఒక సీన్ చేసేటప్పుడు, అండ్ ఆ పోస్టర్లో చూస్తే మీరే కదా అది. సో ఆ సీన్ ఆ చేసేటప్పుడు పోస్టర్ లో మీరు కదా, సస్పెన్స్. నాట్ యూ. సస్పెన్స్. తనకి పోస్టర్ ఏం సంబంధం ఉంది? అన్ని టీజర్ లో తనని రెడీ చేస్తారు కదా ఇట్లా పట్టించి. అదమ్మా. నేను తనే అనుకుంటున్నాను కాదా? అంటే నువ్వు టీజర్ లో తన ఎలా చూడలేదు కరెక్ట్గా ఫేస్ చూడలే. టీజర్ చూడకుండా మమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారు. లేదు లేదు, నేను టీజర్ చూసాను కాబట్టి ఇంటర్వ్యూ చేస్తున్నాను. బాగా Like- ఫోకస్ పెట్టి చూడండి. నేను బాగా ఫోకస్ పెట్టి చూసాను. అండ్ ఇలా కూర్చోబెట్టేటప్పుడు ఆ అమ్మాయిని ఫేస్ చూపించలేదు, బట్ తినని రెడీ చేసిన తర్వాత అలా కూర్చోబెడతారు. రెడీ చేసిన ఆ అమ్మాయిని scene కాదు, బాగా చూడండి. బాగా చూడండి. ఈఎంఐ కదా, ఈఎంఐ లాగే అనిపించింది నాకు. నాట్ యూ. కాదు. నాట్ మీ.
ఓకే, అయితే మరి ఏంటి మీ క్యారెక్టర్ ఈ మూవీలో? అది మూవీ చూసాక అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పేస్తే మళ్ళీ స్టోరీ రివీల్ అయిపోతుంది. అంటే సీమంతం జరిగేది మీకు కాదు. కాదు. అది కూడా సస్పెన్స్. అయితే సీమంతం జరిగేది మీకు కాదు. 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 నో. ఏంటి సార్ మీరు అసలుకి టీజర్లో కొంచెమన్నా లూప్ ఉండాలి కనిపెట్టడానికి. అసలు ఏం లేకుండా మీరు టీజర్ ఎట్లా రిలీజ్ చేశారు అసలు? అందులో మీది ఫస్ట్ డెబ్యూ మూవీ కదా ముగ్గురిది? ముగ్గురిది debut. వాళ్ళిద్దరిది పక్కన పెడితే మీదైతే కాదని అనిపిస్తుంది, ఎందుకంటే టీజర్ అట్లా చేశారు కాబట్టి, డిజైన్ చేశారు కాబట్టి. ఏంటి టీజర్ గురించి మాకు చెప్పండి అసలు ఎట్లా? నీకేమర్థమైంది నా చెప్తే దాని ప్రకారం నాకేం అర్థమైందంటే ఇది ఒక క్రైమ్ అండ్ ఉమెన్ చుట్టూ సరౌండింగ్స్లో జరిగే ఒక క్రైమ్ స్టోరీ లాగైతే అర్థమైంది. ఏదో ఒక ఆచారం ఉన్నట్లు, పాతకాలం ఆచారం ఉన్నట్టు. సో దాని మీద హీరో ఫైట్ చేస్తున్నట్టు, లైక్ అలా అనిపించింది నాకు. ఓకే. సో అంతేనా కాదా? అంతే అది అంటే చూసి తెలుసుకోవాలి. ఇప్పుడు నవంబర్ 14 నీకు టీజర్ కాల్స్ ఒక టికెట్ ఇస్తాం ఫ్రీగా, వెళ్ళి చూస్తాం. అలా కాదు, నీకు టీజర్ కి ఇంత అర్థమైంది, ట్రైలర్ కి కొంచెం అర్థమైంది, ఓకే, సినిమా చూస్తే కానీ ఫుల్గా అర్థమైంది. ఫుల్గా అర్థం కాదు. ఇప్పుడు ఈ టీజర్ కి ఆ మాత్రం క్యూరియాసిటీ లేదంటే ట్రైలర్ కి అంత ఇంపాక్ట్ రాదు. ట్రైలర్ కి అంత ఇంపాక్ట్ వస్తే మూవీకి అంత రాదు. టీజర్ లో Okay. అంటే నీకు వేరియేషన్ ఏంటంటే చాలా నాకు చెప్పిన చాలా మంది చెప్పారు ఇది సోషల్ ఫ్యాంటసీ లాగా ఉంది, కొంచెం మళ్ళీ మటలు చూపిస్తున్నారు, ఏంటి ఇది ఇదా ఏది నమ్మాలి అని అంటున్నారు. ఏది మీ ఇష్టం, ఏది నమ్మాలంటే అది నమ్మండి. ఓకే, నేను మీకు ఒక జోన్ ఉంటుంది కదా, సోషల్ ఫ్యాంటసీ నచ్చిన వాళ్ళు వస్తారు, క్రైమ్ క్రైమ్ నచ్చిన వాళ్ళు వస్తారు, ఇద్దరికి కంఫర్ట్ గా ఉంటుంది. వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత ఎవరు సాటిస్ఫై అవుతారు, వాళ్ళు సాటిస్ఫై అవుతారు. అంటే మిగతా ఫ్యామిలీ లవ్ చూసే వాళ్ళంతా వెళ్ళిపోవాలా వెనక్కి? ఫస్ట్ షూటింగ్ ఏంటంటే సీమంతం అనేది ఫ్యామిలీ డ్రామా అనుకుంటారు అందరూ. అవును, ఫస్ట్ టైటిల్ చూసి వాళ్ళు చాలా ఇంటరాక్ట్ వస్తారు. ఫస్ట్ చూడాల్సింది ఫ్యామిలీ చేస్తారు. ఫైనల్లీ సినిమా చూసిన తర్వాత వాళ్ళు కంఫర్ట్ అనిపిస్తారు. ఇటు క్రైమ్ కి వాళ్ళకి ఇంపాక్ట్ అనిపిస్తుంది, వాళ్ళకి సాటిస్ఫై అవుతారు, అటు ఫ్యామిలీ సాటిస్ఫై అవుతారు. అందుకని ఇద్దరిని నేను మేనేజ్ చేయాలి కాబట్టి టైటిల్ ఫ్యామిలీకి పెట్టాను, కాదని క్రైమ్ కి. అంటే ఇప్పుడు స్టోరీకి టైటిల్ కి ఉంది కదా రిలేషన్ అనేది? ఉంది కదా, ఓకే. అంటే మళ్ళీ స్టోరీకి టైటిల్ కి లేకపోతే టైటిల్ ఖచ్చితంగా మీకు మేము ఎందుకు పెట్టాం అట్లా అనేది వన్ స్టోరీ సినిమా చూసిన తర్వాత రిలేటబుల్ అనిపిస్తుంది. మామూలు కాదు ఇలా. సో మీది ఫస్ట్ మూవీ కాబట్టి అసలు ఎందుకు ఈ ఫీల్డ్ సైడ్కి రావాలి అని అనుకున్నారు? ఒకవేళ హీరో కాకుండా ఉంటే ఏంటి మీరు పర్సనల్గా ఏం చేస్తున్నారు? హీరో కాకుండా ఉంటే మళ్ళీ వచ్చేవాడిని 50 years తర్వాత యాజ్ ఎ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా. నేను ఇంకా ప్రొడ్యూసర్ అంటారేమోనని ఎక్స్పెక్ట్ చేశానండి. ప్రొడ్యూసర్ కాదు, యాజ్ ఎ నేను స్క్రీన్ మీద చూసుకోవాలనే కొంచెం కోరిక ఉంది. ఆ కోరిక నెరవేర్చుకోవడానికి మనం రేపు మా వెళ్ళిపోయేటప్పుడు కూడా హాయ్ అని స్క్రీన్ మీద చెప్పేసి వెళ్ళిపోవాలి ఒకసారైనా కనిపిస్తుంది. అంతే. ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? అంటే ఎప్పటి నుంచి మీరు హీరోగా అవ్వాలి అని చెప్పి ఇండస్ట్రీలోకి రావడం? యాక్చువల్గా అంటే చిన్నప్పటి నుంచి కోరుకుండేది. మేము ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చాము. నేను మా డైరెక్టర్, మేమిద్దరం కాలేజ్ మేట్స్, ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్. సో అప్పుడు ఒక సినిమా నా మీద స్టార్ట్ అయింది యాజ్ ఎ హీరోగా. తర్వాత కొన్ని రెస్పాన్సిబిలిటీ మీద బ్యాక్ వచ్చేసాను. ఓకే. సో ఆ మూవీ ఆగిపోయిందా? మా డాడీ ఎక్స్పైర్ అయిపోయారు అప్పుడు. సో రెస్పాన్సిబిలిటీస్ మా మదర్ అంతా యాక్సెప్ట్ చేయలేదు అప్పుడు. సో వెనక్కి వెళ్ళిపోయాను. తర్వాత ఇప్పుడు మళ్ళీ వచ్చి ఎట్లా అంటే మీరు ఫస్ట్ టైం మిమ్మల్ని స్క్రీన్ మీద చూసుకోబోతున్నారు, ఇంత కొంచెం క్యూరియాసిటీ అనేది ఉంటుంది కదా మనసులో. మీరు ఎప్పటి నుంచో డ్రీమ్ అంటున్నారు దట్టు. సో ఎట్లా అంటే ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు అని అనుకుంటున్నారా? అదే మనకెట్లా తెలుస్తుంది, వాళ్ళు చెప్తే నాకు తెలుస్తుంది. కాకపోతే స్క్రీన్ మీద చూస్తారు కదా, మీరు చూసినప్పుడు మీరే చెప్పాలి నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే నేను ఎట్లా చెప్తాను. ఫ్యామిలీ సైడ్ నుంచి సపోర్టెడ్ అయినా మీకు ఇట్లా హీరోగా రావడం? 50-50. 50-50. ఎవరు సపోర్ట్ చేస్తారనే మాక్సిమం మీ ఇంట్లో వాళ్ళకి అంత యాక్సెప్ట్ చేయరు. మన తెలుగు వాళ్ళలో ఖచ్చితంగా ఎవరైనా సరే అంత యాక్సెప్టెన్స్ ఉండదు. అవును, అది ఫీమేల్ రావాలన్నా మేల్ రావాలన్నా ఇండస్ట్రీలోకి అసలు కొంచెం యాక్సెప్టబుల్ ఉండదు. అన్ని అధిగమించి వచ్చినోడే ఏదైతారు.
సో ఒకవేళ మీ మమ్మీ ఈ మూవీ చూసిన తర్వాత ఆమెకి నచ్చుతుంది అంటారు, అంటే ఈ మూవీ మీకు తెలుసు కాబట్టి మీ మమ్మీ గురించి, సో ఈ జోనర్ ఆఫ్ మూవీ మీరు యాక్ట్ చేసింది మీ మదర్కి నచ్చుతుంది అని మీరు అనుకుంటున్నారా? చెప్పలేము, నచ్చుద్దేమో. మమ్మీకి డెఫినెట్లీ నచ్చుతుంది. మమ్మీకి డెఫినెట్గా ఖచ్చితంగా మీ బాబు హీరోగా చేస్తున్నారంటే మమ్మీ of కదా. course ప్రౌడ్నెస్ ఉంటుంది. they will feel proud. ఫస్ట్ కొంచెం ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా వచ్చింది ముందు తిడతారు, ఎందుకు తిడతా అయిపోయింది తిడతాం బ్యాక్ సైడ్ తిట్టడం కూడా. అయిపోయింది. తిడతాం అయిపోయిన తర్వాతే కదా ఇది వచ్చేది. ఓకే, అంటే ఈ మూవీ మొత్తం ఎన్ని డేస్లో మీరు కంప్లీట్ చేశారు? 25 days. 25 days అంతే? Of course. అంటే అంటే ప్రొడక్షన్ వర్క్స్ కూడా 25 డేస్లోనే కంప్లీట్ అయిపోయిందా, లేకపోతే ఓన్లీ Shoot. ఓన్లీ షూట్? షూటే షూట్ 25 days కంప్లీట్. ఏం అంత త్వరగా చేసేసారు? ఇది మన పెద్ద సినిమాలు కాదు కదా, చిన్న బడ్జెట్ చిన్న Budget తక్కువ డేస్ లోనే చేయాలి. ఓకే, అలా చేస్తేనే వర్కౌట్ అవుతుంది. చిన్న సినిమాలు ఎందుకు అవుతాయి అంటే అంతే, అంత పర్ఫెక్ట్. అంటే మీకు సరిపోయింది, అంటే మీది ఫస్ట్ మూవీ కాబట్టి ఇది ఈ 24 డేస్ అనేది మీ షూట్కి సరిపోయింది అని మీరు అనుకుంటున్నారా? అంటే మేము ఫస్ట్ సరిపోయేటట్టుగా 25 days ప్లాన్ చేస్తాం. కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే కానీ సరిపోదు. ఈ కథకి ఎంతవరకు కావాలి అంతవరకే చేయాలి, ఎక్స్ట్రాగా వెళ్ళకూడదు. మనం నాకు అది కావాలి ఇది కావాలంటే రాదు కదా. అవును, ఈ సినిమాకి ఏం కావాలి, ఈ సినిమాని ఎలా చేయాలి అని ముందే ప్లానింగ్ చేసుకొని అన్ని డేస్ వేసుకొని పర్ఫెక్ట్గా చేస్తాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అందరూ పెద్ద మూవీస్నే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు చూడడానికి, అండ్ చిన్న మూవీస్ని మ్యాక్సిమం ఓటీటీలో చూడాల్సి వస్తుంది. సో ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ అదే అట్లా ఉంది కాబట్టి అదే ప్రేక్షకులు ఏ సినిమా బాగుంటే ఆ సినిమా అది నేను అంటున్నా. కొన్ని చిన్న సినిమాలు కూడా అంటే అంత ఎక్స్పెక్టేషన్స్తో రాకపోయినా ప్రజలైతే వాటిని తీసుకుని అడాప్ట్ చేసుకొని దాన్ని ఒక లెవెల్కి తీసుకుపోయి పెట్టేశారు. ఎగ్జాంపుల్ లిటిల్ హార్ట్స్ మీరు చెప్పినట్లే. సో అట్లా మీకు ఫస్ట్ ఏం అనిపించలేదు, అంటే నేను ఇట్లా ఫస్ట్ మూవీ చేస్తున్నాను ఎలా తీసుకుంటారు పబ్లిక్ అని చెప్పి? మ్యాక్సిమం ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్, ఒక మూవీ తీయడం అనేది ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. సో అది తీసేటప్పుడు చాలా ఆలోచిస్తారు. సో ఈ థాట్ మీకు రాలేదా? జనాలు యాక్సెప్ట్ చేస్తారు, మూవీని చేస్తారనే చేస్తాం మనం. వాళ్ళు చేయరంటే అసలు దగ్గర కూడా బాగుండదు. వాళ్ళు చేస్తారు, యాక్సెప్ట్ చేస్తారు, వాళ్ళు యాక్సెప్ట్ చేపియాలనే చేస్తాం మన సినిమా. వాళ్ళకేం నచ్చదు. కొంతమందికి కొన్ని జోనర్స్ ఉంటాయి, అవును, అందరిని సాటిస్ఫై చేయలేం మనం. కొంతమందిని సాటిస్ఫై చేయాలి. ఫస్ట్ వీళ్ళు ఇద్దరు కొత్త వాళ్ళు, వీళ్ళు ఎవరు తెలియదు. వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ చేస్తే ఆడియన్స్ చూడాలి. ఎలాంటి చూడాలి? ఒక లవ్ ట్రాక్ అంటే వాళ్ళకి తెలియదు కాబట్టి, వాళ్ళు ఎలా చేస్తారో తెలియదు కాబట్టి వర్కౌట్ అయితే అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సరే, లవ్ స్టోరీ అంటే ఆర్టిస్టుల మీద నడుస్తుంది, వాళ్ళిద్దరి మీద నడిస్తేనే కథ. సరే, ఇంకో జోనర్ ఏంటంటే చాలా ఉంటుంది. ఒక థ్రిల్లర్ అంటే ఒక కథ బేస్ ఉంటుంది. ఆ కథలో వీళ్ళు ప్రయాణిస్తూ ఉంటారు, వీళ్ళు నడిపే కథ నడిపిస్తుంది. ఓకే, అలాంటి ప్లాట్ఫామ్ పెట్టుకొని వీళ్ళిద్దరిని పెట్టుకొని నడిపించారు. సో ఇంకోటి ఏంటంటే ఈ మూవీకి సంబంధించి సాంగ్స్ కానీ బీజిఎమ్స్ కానీ, బీజిఎం అయితే సూపర్గా ఉంది అసలు. నేను ఎప్పుడెప్పుడు థియేటర్లో విందామా అనిపిస్తుంది, అంత బాగుంది అసలు. ఎవరు బీజిఎం మ్యూజిక్ డైరెక్టర్, ఎవరు ఈ మూవీ? మ్యూజిక్ డైరెక్టర్ సుహాస్ అని కొత్త అతను. యూకేలో మనవాడు సౌండ్ ఇంజనీరింగ్గా డిగ్రీ తీసుకున్నాడు యూకేలో అసలు యాక్చువల్గా. ఇప్పుడు మనం అంత క్రితం చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ కానీ వెబ్ సిరీస్ చేశాడు. మనీష్ శర్మ దగ్గర అసిస్టెంట్గా చేశాడు. ఓకే, మనీష్ శర్మ దగ్గర. నేను మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది, సాంగ్స్ కంపోజ్ చేసిన లేదు, ఏం లేదు. నేను సాంగ్స్ కంపోజ్ చేయాలా, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరున్నారు ఏంటి నేను ఎదుగుతా ఉంటే నాకు తెలిసిన మా కో డైరెక్టర్ సార్ ఇప్పుడు డైరెక్షన్ చేస్తున్నారు. సార్ అక్కడ మ్యూజిక్ డైరెక్టర్ కావాలంటే కుర్రోడు ఉన్నాడు దాకా, అతను అప్రోచ్ అవ్వు చేస్తాను. అతను నేను ఫోన్ చేశాను, చేస్తానన్నాడు. ఒక సాంగ్ పంపి అన్నాడు, పంపాడు. చాలా నా బాగా నచ్చింది లవ్ సాంగ్. సరే, లవ్ సాంగ్ అంటే బాగా ఇచ్చాడు, థ్రిల్లర్కి ఎలా ఇస్తాడు, అసలు థ్రిల్లర్ కదా మెయిన్ సౌండ్ తోనే కదా ఇంపాక్ట్ అనిపించింది. అతను నన్ను చూడలేదు, నేను అతను చూడలేదు. 2 సాంగ్లు ఇచ్చేసాడు. ఒక చిన్న లలా ఒక సాంగ్ ఉంది మనకి, ఫస్ట్ బీట్ అది పంపించాడు నాకు. అతను నన్ను కలవాలి, నేను అతను కలవలేదు. నాకు ఇలా కావాలి శ్వాస అంటే అది తను పంపించిన తర్వాత నాకు చాలా బాగా నచ్చింది. మనకు కావాల్సింది ఒక యూనిక్ లాంటి విషయం అది ఇచ్చేసాడు నాకు. ఫిక్స్ నువ్వే అని చెప్పేసి.
వీళ్ళ విషయం ఏంటంటే మీరు ఇప్పుడు వచ్చిన సాంగ్ వచ్చింది ఏంది ఎమోషన్ సాడ్ సాంగ్ ఆర్ సిచ్యువేషన్ సాంగ్. కుర్రాడు జగదీష్ అని ఉంటాడు. వాళ్ళు నన్ను చూడాలి, నేను వాళ్ళని చూడలేదు, చూడలేదండి. ఇలా సాంగ్ రాస్తా ఉన్నాడు, రాస్తా అన్నాడు, ఇలా సిచ్యువేషన్ చెప్పాను, తను రాసి పంపించేసాడు. ఓకే. వాళ్ళు నన్ను చూడాలి, ఇప్పుడు ఇంకా చూడాలి ఈ అంటే మ్యూజిక్ డైరెక్టర్ ని చూడకుండానే మీరు మూవీకి మ్యూజిక్ ఇప్పించేసుకున్నారు. ఫస్ట్ స్టార్టింగ్, తర్వాత కలిసాడు, తర్వాత చూసాం, తర్వాత వచ్చి కలిసాడు మ్యూజిక్ డైరెక్టర్ తో. ఇంకా ఫైనల్ మూవీ అయినప్పుడు కలవాలి కదా, తప్పదు కదా, ఒకసారి తను అలా కలిసి చేశాడు. అంటే టాలెంట్ ఉన్నారు చాలా మంది. మన చిన్న సినిమాలకి వాళ్ళు తీసుకురావాలి. మనం బడ్జెట్ పెట్టలేనప్పుడు వెతకాలి, ఎవరి దగ్గర ఏముంది అని వెతుక్కొని నీటికి మనకి ఎంత కావాలో తీసుకోవాలి. అలా తీసుకున్న సినిమా. ఓకే. ఇంకోటి ఏంటంటే మూవీ చేసేటప్పుడు చాలా మంది ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారు, డిస్కరేజ్ చేసే వాళ్ళు ఉంటారు. మీ లైఫ్లో మీ ముగ్గురు లైఫ్లో ఎందుకు మూవీ అవసరమా వద్దు అని చెప్పి డిస్కరేజ్ చేసిన వాళ్ళు ఎంతమంది, ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఎంతమంది? ఎంకరేజ్ చేసిన డిస్కరేజ్ చేసిన లెక్కేయరు, బట్ అనుకుంటారు కదా ఎంకరేజ్ చేశారు. ఓకే, ఇప్పుడు ఒక 10 మెంబర్స్ డిస్కరేజ్ చేసినా, ఒక్కరు ఎంకరేజ్ చేసినా మనకి అది బూస్టప్ అవుతుంది. సో అట్లా నేను అనేది ఆ పర్సంటేజ్ ప్రకారము మ్యాక్సిమం నాకు తెలిసి డిస్కరేజ్ చేసిన వాళ్ళే ఉంటారు. సో అట్లా ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఎవరు మీ లైఫ్లో ఇంపార్టెంట్ పర్సన్? మా బ్రదర్. మీ బ్రదర్. ఓకే. మా బ్రదర్ బాగా ఎంకరేజ్ చేశాను. ఆయన ఎంకరేజ్ చేయబట్టే నేను ఇక్కడికి వచ్చాను. అయితే మీ బ్రదర్కి థ్యాంక్స్ చెప్పాలి. అయితే మీరు అంటే ఒక అమ్మాయి ఇండస్ట్రీలోకి రావాలంటే ఫ్యామిలీ నుంచి కూడా చాలా ఉంటాయి. నా ఫ్యామిలీలో అలా ఏం లేదు, ఎందుకంటే ఆల్ ఆఫ్ ద గర్ల్స్ ఆర్ వర్కింగ్ నౌ. సో అలా మెంటాలిటీ నా ఫ్యామిలీలో లేదు, అందరికీ తెలుసు. అండ్ దిస్ వాజ్ నాట్ ప్లాన్, అలా సమ్హౌ ఐ గాట్ ఇన్ టు ఇట్. సో కానీ డెస్టినీ ప్లాన్ చేసిందంటారు అయితే? నాట్ కంప్లీట్ డెస్టినీ ఆల్సో. అంటే ఐ థింక్ ఎవ్రీబడి వాంట్స్ టు బి అన్ యాక్టర్ నౌ. లైక్ అలా పెద్ద స్క్రీన్ లో కనిపించాలి, అందరికి ఇన్సైడ్ ఒక డ్రీమ్ ఉంటుంది. అవును. సో ఐ థింక్ I also had, but not like this, but somehow I fell into good place. Okay. So adi luck. So but నా ఫ్యామిలీలో అందరు ఎంకరేజ్ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే ఇండస్ట్రీలోకి వచ్చేటప్పుడు మీకంటే ఓకే గుడ్ టీమ్ దొరికింది కాబట్టి ఓకే, బట్ కొంచెం మీరు ఇండస్ట్రీ గురించి తెలుసుకో ఉంటారు కాబట్టి సమ్వేర్ సమ్ పీపుల్ ఆస్క్ సమ్ కమిట్మెంట్స్. సో నేను అర్థమైంది కదా మీకు ఏం చెప్పాలి. సో అలాంటివి ఏమన్నా ఫేస్ చేస్తానని భయపడ్డారా వచ్చేటప్పుడు? నో, ఐఎమ్ నాట్ స్కేర్డ్ ఆఫ్ ఎనీవన్. ఎందుకు అంటే నాకు దిస్ ఈజ్ నాట్ ఓన్లీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ మీ. అంటే కొంతమందికి ఓన్లీ మూవీ అంటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంటుంది, కానీ నాకు అంటే నా జాబ్ ఉంది, నేను అక్కడ వర్క్ చేస్తా, ఇక్కడ నాకు రెస్పెక్ట్ ఉంది. ఓకే, నాకు రెస్పెక్ట్ లేదు అంటే నేను వర్క్ చెయ్య. సో నా మెంటాలిటీ అదే. అయితే మేము ఇచ్చాం రెస్పెక్ట్. అంటే అదే మీరు ఇచ్చారనే కదా రెస్పెక్ట్ చెప్తుంది. సో ఆబ్వియస్లీ లైక్ ఐ వాజ్ నాట్ స్కేర్డ్ ఆఫ్ ఎనీథింగ్. అండ్ ఐ నో లైక్ అది నాట్ ఓన్లీ ఇన్ మూవీ, అది ఎక్కడైనా ఉంటుంది. ఆఫీస్ లో ఎక్కడైనా మీరు వర్క్ చేస్తే ప్రాబ్లం ఎక్కడైనా ఫేస్ ఉంటుంది. బట్ ఇండస్ట్రీ అంటే కొంచెం ఓపెన్ ఉంది, కానీ బాలీవుడ్ లో ఇంకా ఎక్కువ ఉంది, బట్ సౌత్ లో కొంచెం తక్కువ అంటారు. ఐ థింక్ సో. ఎట్లా మీరు ఇది కాస్టింగ్ కాంట్రవర్సీ చేస్తున్నాం, బాలీవుడ్ లో ఎక్కువ ఉందని వదిలే ఇప్పుడే 2 కాంట్రవర్సీస్. ఏం కాదులేండి, చూసుకుంటారు వాళ్ళే చూసుకుంటారని. ఇప్పుడు నార్మల్గా నేనేం క్వశ్చన్ అడగాలో మర్చిపోయాను. అంటే ఈ షూట్ మొత్తం మీరు హైదరాబాద్ లోనే చేశారా? హైదరాబాద్ మొత్తం హైదరాబాద్. ఓకే. మనకి కథకి తగ్గట్టు కంటే మెయిన్ సిటీ కాకుండా సిటీ అవుట్ కట్స్ కొంచెం మన కొంచెం రూరల్గా ఉంటుంది కదా, అలాంటి కథ కాబట్టి మరి క్లాస్ కాకుండా కొంచెం స్లమ్ టైంలో ఉండే టైప్లో చేసాం. ఓకే, స్లమ్ ఏరియాస్లో కొంచెం. మీకేం అప్పుడు ఇబ్బంది ఏం అనిపించలేదా స్లమ్ ఏరియాస్కి అట్లా తీసుకెళ్ళి? ఆబ్వియస్లీ ఉండే, బట్ ఏదైనా కావాలి అంటే ఏదైనా స్ట్రగల్ ఉండాలి. అయ్యా అవును. డంపింగ్ యార్డ్ లో ఒక ఫైట్ ఉంది. డంపింగ్ యార్డ్ లో? డంపింగ్ యార్డ్, దట్ ఈస్ లైవ్ డంపింగ్ యార్డ్.
వావ్. ఏం సార్ తీసుకుపోయి చెత్తలో వేసారు. హీరోయిన్ నీకు తీసుకున్నా కొన్ని ఐటమ్స్ భలే గుర్తొస్తాయి సినిమా చూసిన తర్వాత. ఒకటి లేడీస్ కి ఒక ఆయుధం గుర్తొస్తుంది, లేడీస్ కి ఒక ఆయుధం గుర్తొస్తుంది, ఒక వెహికల్ ఎప్పుడు చూసినా మీకు అది చూస్తే భయం వేస్తుంది. రెండు గుర్తొస్తుంది. ఇంట్లో ఉన్నప్పుడు ఏంటి మా నువ్వు ఏం చెప్తున్నా అది ఏంటంటే ఆలోచించిన తర్వాత తెలిసింది. నేను అదే థింక్ చేస్తున్నా, లేడీస్ ఆయుధం ఏందబ్బా, వెహికల్ భయం ఏంటి అంటే మామూలుగా జనరల్ గా చెప్తున్నారా? జనరల్ సినిమా చూస్తే తెలిసింది ఆ రెండు. అంటే సినిమా చూసిన తర్వాత అంటే ఐడెంటిఫై మనకు- చేస్తామంటారు. అవును. ఇప్పుడు Actually- vehicle చూడంగా ఒక ఐటమ్ చూడంగానే ఈ సినిమా సంబంధించిన అంట, అంతే కదా. అవును. అట్లా మనకు కొన్ని సిగ్నేచర్స్ ఉన్నాయి మన సినిమాలో. ఇది ఈ సినిమాలో వాడుతున్నారు, అది ఆ సినిమాలో వాడారు. ఇది చూడంగానే అది ఈ సినిమాలో ఇది వాడారు కదా అని మనం అనుకుంటాం కదా. అవును. ప్రజెంట్ బస్సు యాక్సిడెంట్ అవుతుంది, బస్సును చూస్తే ఏమనిపిస్తుంది? భయం వేస్తుంది. యాక్సిడెంటే గుర్తొస్తుంది. సేమ్ అంతే. అలా సేమ్ ఆ ఐటమ్ చూస్తే నీకు మన సినిమా మన సినిమా గుర్తొస్తాం. ఏంటి ఆ ఐటమ్ అని నేను ఇంకా November 14 దాకా వెయిట్ చేయాలా? ఐటమ్ తెలుసు. ఖచ్చితంగా అంటే దెర్ ఈస్ నో చాయిస్. ట్రైలర్ లో కొంచెం అర్థమైంది, ఓకే. నువ్వు గెస్ట్ చేసావంటే తర్వాత 14 క్లారిటీ వస్తుంది. పక్కా వస్తుంది. సో మీరు ప్రమోషన్స్ ఎట్లా స్టార్ట్ చేశారు? ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? ప్రమోషన్స్ యాక్చువల్లీ మేము నుంచి 1.5 మంత్ నుంచి స్టార్ట్ చేసాం. ఓకే. చిన్నగా మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్ కి అదే గ్లిమ్స్ అదే కి తేజ గారికి కూడా టీజర్ teaser. చూపించారు కదా. అవును. సో ఏం సార్కి చెప్పారు మేము సార్? పెట్టాము. సార్ రిక్వెస్ట్ సార్ అంటే విత్ ఇన్ 5 minutes లో వచ్చిందమ్మా, 2 hours లో వచ్చింది. మేము ఇంకొచ్చేయమన్నాడు సార్. మళ్ళీ దొరకరు మాకు, చిన్న సినిమా వాళ్ళు ఆదరించేదే తక్కువ, రమ్మంటే ఎక్కువని హైదరాబాద్ తనకు ఫోన్ చేశాను. తను ఉండడు అనమాట, తన సింగపూర్లో ఉంటాడు ఎప్పుడు. ఓకే. ఇంకెప్పుడైనా తను హాలిడేస్ పెట్టుకొని ఎన్ని చేయాలి. అది తర్వాత సింగపూర్ నుంచి వచ్చారా మీరు షూట్ కి? సింగపూర్ నుంచి వచ్చి తనకు ఫోన్ చేశాను, తను రెడీగా ఉంది. తను నేను మా డిఓపి అందరు వెళ్ళిపోయాం. మీరు హైదరాబాద్? హైదరాబాద్. మేము ముగ్గురు వెళ్ళిపోయాం. అంటే ఎలా వచ్చేవారు సింగపూర్ నుంచి? ఫ్లైట్ లో వస్తాం. ఫ్లైట్ లో అని చెప్పి అంటే ఎట్లా వచ్చి మీకు షూటింగ్ షెడ్యూల్ ఇచ్చేస్తే చేసుకొని నేను యాక్చువల్లీ జాబ్ చేస్తున్నాను. ఒక 2 weeks లీవ్స్ పెట్టుకుని వచ్చి షూట్ చేసి వెళ్ళి మళ్ళీ 2 weeks లీవ్ పెట్టుకుని అట్లా అప్ అండ్ డౌన్ చేస్తున్నాను. ఓకే, అలా మేనేజ్ ఎర్ర బస్ చేశారు. ఎక్కి వచ్చి ఎర్ర బస్ ఎర్ర బస్ ఎక్కొచ్చి ఎర్ర బస్ లో వెళ్ళేవాళ్ళు. ఓకే. మీరు ఏదో చెప్తున్నారు మేనేజ్. మీరు ఆపేశారు అది. సరే చెప్పండి. తేజ గారిది. రమ్మన్నారు 2 hours లో. అప్పటికప్పుడు అనుకున్నాం మేము. తనకు ఫోన్ చేశాను నేను, మా డిఓకి. ఇంకెవరు లేదు, పిలవడానికి కూడా లేదు. అవకాశం ఇచ్చినప్పుడు వెళ్ళాలి కదా, అందరం మాట్లాడుకుని అందరం వెళ్ళాలంటే అది సార్ మళ్ళీ ఇబ్బంది పడతారు అంటే టైం లేదనుకో, కష్టమని అదొకటి పోయి చూసాను. నచ్చింది, చాలా బాగా చేసామమ్మా అన్నారు. సార్ థ్యాంక్స్ సార్ అంటే ఆయన సినిమాలు చూసి మనం వెళ్ళాం కదా చిన్నప్పటి నుంచి. నాకు చాలా ఇష్టం అసలు తేజ గారు. ఏ తేజ గారి మూవీలో ఏ మూవీ ఇష్టం? జయం కానీ ఇష్టం, చిత్రం జయం. అసలు అడగడమే మర్చిపోయాను మిమ్మల్ని. ఇప్పుడు ఈ క్రైమ్ థ్రిల్లర్ ఎంచుకున్నారు కదా మీరు స్టోరీగా, ఎందుకని క్రైమే తీసుకున్నారు? అంటే ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా మీకు? ఇన్స్పిరేషన్ అంటే నాకు యాజువల్ నేను కమర్షియల్ డైరెక్టర్. నాకు కమర్షియల్ అంటే బాగా ఇష్టం, లవ్ స్టోరీస్ అవి. నేను వీళ్ళు తీయాలంటే నేను తనని చేయాలంటే ఇప్పుడు తను వచ్చి ఇతను కొట్టలేడు, ఇతనికి వార్నింగ్ ఇవ్వలేడు, ఇస్తే బాగుండదు. అట్లా చేసాం అనుకో ఎవరో యాక్సెప్ట్ చేయరు. అలా చేయలేడు. ఇప్పుడు మనోడు వచ్చి అమ్మాయిని యాక్సెప్ట్ చేసి ఐ లవ్ యూ చెప్తే అంత ఫీల్తో అమ్మాయిని ఒక మాట చెప్పంగానే అమ్మాయి అతను లవ్ చేయాలి, అంత పర్ఫార్మెన్స్ చేయాలి. ఒక్క మాట చాలు తన అమ్మాయిని లవ్ చేయాలండి. ఓకే. అదేంటి ఒక డైలాగు, ఒక ఎక్స్ప్రెషన్స్ అవన్నీ కరెక్ట్గా ఇవ్వాలి. అంత ఇస్తాడా? తను చూడంగానే లవ్ చేయగానే అమ్మాయి పడిపోవాలంటే అంత ఉంటుందా ఫీలింగ్. నాకు లవ్ స్టోరీ చాలా ఇంపార్టెంట్ తీసుకోవాలి, క్రైమ్కి అంత అవసరం లేదు. మరి దీంట్లో ఏం మా ఇచ్చాను అంటే అంతే కదా. ఇది కాదు, దీని ముందు నాకు కథ రాసేటప్పుడు అంత ఇస్తారా ఈయన డౌట్ కదా నాకు. అవునులేండి, మీ ఫ్రెండ్ మీకోసం ఆలోచించాడు, మీరు మళ్ళీ ఇబ్బంది పడకూడదు అని చెప్పి. యాక్చువల్ నేను ఆ ఐడియా నేనే ఇచ్చింది. అంటే ఇద్దరు అండర్స్టాండింగ్ చేసుకున్నాం. అంటే యాక్చువల్గా మేము కొత్త వాళ్ళం కదా, ఆయన డైరెక్ట్ గారు చెప్పినట్టు నేను వెళ్ళి కొట్టినా ఎవరు యాక్సెప్ట్ చేయరు. కొత్త వాళ్ళు మనం చూసినప్పుడు ఎట్లా ఉంటుంది, ఈడేంట్రా ఈడెవడో కొడుతున్నాడు అని ఉంటుంది. సడన్గా వచ్చాడు. నేను రిజిస్టర్ అవ్వాలంటే
మనకి అకార్డింగ్ టు రీసెర్చ్ చేస్తే క్రైమ్ థ్రిల్లర్కి బాగా ఆడియన్స్ ఉన్నారని తెలిసింది. కొత్త వాళ్ళని త్వరగా యాక్సెప్ట్ చేస్తారు ఎందుకంటే కథ నడిపిస్తుంది. అవును. సో మనం ఈ కథను ఎంచుకున్నామంటే మేమిద్దరం ఫేస్లు రిజిస్టర్ అవుతాయి. రిజిస్టర్ అయినాయి అనుకో, నెక్స్ట్ సినిమాకి మీరు మనవడు అన్నట్టు కొట్టినా లవ్ చేసినా ఐ లవ్ యూ చెప్పినా వావ్ అది అంటారు. సీమంత మూవీలో హీరో ఎగ్జాక్ట్లీ గుర్తుపడతారు. ఇప్పుడు తను ఇంకో సినిమా చూసాడుకో ముందు ఒకటి చెప్పుకుంటారు, అరే ఆ సినిమా హీరో ఫస్ట్ సినిమా కాదు. అప్పుడు ఏంటంటే ఆడియన్స్ కి ఇది కొత్త కాదు, ఇది ఏం చేసినా చెల్లిద్ది ఒక ఫీల్ వేసుకుంటారు, మైండ్ లో పడిపోతారు బ్రెయిన్. ఓకే. అప్పుడు సో దానికోసం ఈ కథ ముందు జాగ్రత్తగా ఆలోచించి తీసారు. ఎగ్జాక్ట్లీ ప్రతిదీ ముందు జాగ్రత్త పెట్టి నేను చేసాను. అందుకే అవునండి. ఏ నవంబర్ ఊరు సార్ మనది? ఏ ఊరు అనుకుంటున్నారు మీరు? అంటే ఏదో కొంచెం యాస డిఫరెంట్ గా ఉంటే అందుకని అడుగుతున్నా. అంటే తెలుగులో లేదా? తెలుగులోనే ఉంది కానీ యాస వేరుగా ఉంది. మాది నెల్లూరు జిల్లా. నెల్లూరు జిల్లా అది కదా మ్యాటరా. నెల్లూరు వాళ్ళకి కొంచెం తెలుగు ఎక్కువ, ముందు జాగ్రత్త ఎక్కువ. అదిదా సర్ప్రైజ్. అదిదా సర్ప్రైజ్. మీది కూడా అలానే ఉంది. సేమ్ టు యూ. సేమ్ పింజ్ మాది అక్కడ కూడా. తెలుసులా? సూపర్. మాది నాకు తెలుసు, ఒంగోలులో చదివాను. ఒంగోలులో చెప్పారు. సో ఆ యాస నేను గుర్తుపడతాను. గుర్తుపడతారు. ఉన్నారుగా ఫ్రెండ్ అందుకని చెప్పి. మీకు ఆమెకు కూడా నేర్పియొచ్చు కదా మీరు, హీరోయిన్ కా యాస? నేను తెలుగులోనే మాట్లాడతా. ఏంటి నేర్పియాలి? నెల్లూరు యాస. యాక్సెంటా? యాక్సెంట్, లాంగ్వేజ్, స్లాంగ్. Slang. స్లాంగ్ నేర్చుకుంటా. ఏదైనా ఒక వర్డ్ మేడం చేత చెప్పించండి హీరోయిన్. నువ్వు చెప్పాలి, నేను కాదు. అంటే మీరు డైరెక్టర్ నేను కదా. చెప్పి అయిపోయింది నాది. ఫ్రెష్ గా నేర్పియాలి. సరే, నేనేం చెప్తానో అదే మీరు చెప్పాలి. చెప్పడం అంటే ఓకేనా? సేమ్ టు సేమ్ డైలాగ్ కాదు, సరే. లాంగ్వేజ్ అంటే Slang. స్లాంగ్ చేయాలి. టోన్ స్లాంగ్. ఓకేనా? చేస్తారా? ఇది మాక్సిమం అవ్వాలి వైరల్. ఏం చేస్తారో మార్చి. ఓకే. ఏందబ్బయ్యా ఏం చేస్తున్నావా? తిన్నా? ఏంది అబ్బాయి ఏం చేస్తావా? తిన్నా? సరే అది అబ్బయ్య. అది ఆంధ్ర స్లాంగ్ వేరే ఉంటుందా? లేదు లేదు, ఆంధ్రాలో ఆంధ్రాలో డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. సో District డిస్ట్రిక్ట్ wise. వైజ్ స్లాంగ్ Yeah. అనేది వేరుంటుంది. Derivation. వేరియేషన్స్ వేరుంటుంది, స్లాంగ్ వేరియేషన్స్ అనేవి. ఇది నెల్లూరు సైడ్ ఉంటుంది, కొంచెం స్లాంగ్ అనేది ప్రొలాంగ్ ఎక్కువ ఉంటుంది. తిన్నారా? తిన్నారా? ఏం చేస్తున్నారు? చేస్తున్నారా? ఎక్కడికి పోతున్నావు? ఇట్లా రాగాలు ఉంటాయి అన్నమాట లాస్ట్ లో కొంచెం అలా. సో ఇప్పుడు Okay, అర్థమైంది కదా మీకు స్లాంగ్ ఎలా Ah. మాట్లాడాలని. సో ఆడియన్స్ కి ఒకసారి November 14th వచ్చి థియేటర్స్ కి మా మూవీ చూడండి అని చెప్పండి. అది నేను హైదరాబాద్ స్లాంగ్ లోనే చెప్పాను. హైదరాబాద్ కాదు సార్, అలా స్లాంగ్ ఒకసారి మీరు చెప్పండి. స్లాంగ్ సార్ చెప్తారు. సార్ చెప్పండి. నేను చెప్తే మీరు బాగా చెప్తున్నారు మన నేను ఎందుకంటే ఎక్కువ ఇక్కడ ఉండటం వల్ల మిక్స్ అయిపోయింది, పోతుంది. ఎప్పుడైనా రేర్ లో వస్తుంది నాకు అసలు మళ్ళీ మా కూడా మిక్స్ అయిపోయింది, కాకపోతే కొంచెం బాగా మాట్లాడలేదు. హింట్ ఇవ్వండి. అంటే మీరు ఏంటంటే మీరు లాంగ్వేజ్ పర్ఫెక్ట్ గా ఉంది మీరు. మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని క్యాచ్ చేస్తున్నాం మేము. అందుకని అట్లే ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కూడా కొంచెం అట్లే కెమెరా చూస్తే చెప్తాను. ఓకే. November 14 అందరు థియేటర్ లోకి వచ్చి మా సీమంత సినిమా చూసేయండి. అట్లే ఉంటది. అది నవంబర్ 14 నవంబర్ 14 అందరూ థియేటర్కి వచ్చా. అందరూ మా థియేటర్లకు వచ్చే మా థియేటర్ కి వచ్చి కాదు వచ్చే మా థియేటర్ కి వచ్చే సినిమాలు చూసేయండి. సినిమాలో చూసండి. అట్లే ఓకే, నైస్. November నైస్ ట్రై. 14 నవంబర్ 14 అందరూ థియేటర్స్ కి వచ్చి థియేటర్స్ కి వచ్చే మా మా సినిమా సీమంతం సినిమా చూసండి. ఇది నార్మల్ గా చెప్పాం, అది వేరు. అది వేరే. నేర్చుకోవాలి మీరు. కొంచెం యా. కష్టం. పక్కన ఉన్నారు కదా డైరెక్టర్. లేదు తెలుగు బాగానే, నేను స్లాంగ్ ఒకటే. అమ్మాయికి తెలుగు వచ్చేసి నిజంగా ఇంట్రెస్ట్ ఉంది, అమ్మాయికి బాగా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి తెలుగు నేర్చుకుంది, అని నేర్చుకుని తను. సో మీరు ఈ మూవీ చేసేటప్పుడు ఏదైనా ఆఫర్స్ వచ్చాయా? ప్రాజెక్ట్స్ వచ్చింది కొన్ని. ఉన్నా సైన్ చేస్తున్నారా? నెక్స్ట్ లైనప్ లో ఉన్నాయా? ఒక్క ఉంది, ఒకటి ఉంది, కన్ఫర్మ్ లేదు. ఒకటి తక్కువ అయింది పుష్ప అన్నట్టు ఒకటి ఉంది. బేబీ స్టెప్స్ తీసుకోవాలి. బేబీ స్టెప్స్. బేబీ స్టెప్స్ తీసుకోవాలి. అంటే చిన్న చిన్న అడుగులు వేయాలన్నమాట. మీకు మేము ఓకే
ప్రజెంట్ కన్ఫర్మ్ అయిన ప్రాజెక్ట్ ఇంకో మూవీ చేస్తున్నాం, ఒకటి మా ఇద్దరు డైరెక్షన్లో. మళ్ళీ ఇద్దరు. అవును. ఓకే. అండ్ ఇంకోటి ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ ఒకటి వచ్చింది, హాలీవుడ్. ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ అసలు అది చెప్పాలి కదా మీరు. ఏంటి అది, ఈ ప్రాజెక్ట్ ఏంటి, దేని రిలేటెడ్? అది వన్ ఆఫ్ ద స్కామ్ సిటీ అని కెల్విన్ సంగ్, సింగపూర్ టాప్ మోస్ట్ డైరెక్టర్, $1 million డైరెక్టర్ అంటారు. నేను ఒక మూవీ ప్లాన్ చేశారు. హాలీవుడ్ యాక్టర్స్ కూడా ఉంటారు దాంట్లో, ఫ్రమ్ చైనా, హాంకాంగ్, మలేషియా, సింగపూర్, అందరినీ మిక్స్ చేసేస్తారు అయితే. సో ఐఎమ్ రిప్రజెంటింగ్ ఫ్రమ్ ఇండియా ఇన్ దట్ స్టోరీ. ఓకే. సో అది February 2026లో షూట్ స్టార్ట్ అవుద్ది మలేషియాలో. అంటే షూట్ మొత్తం మలేషియాలో, బట్ ఇండియన్ రిప్రజెంట్ మూవీయా? నో, ఇది వరల్డ్ వైడ్ రిలీజ్ అవుద్ది. అంటే హిస్ క్యారెక్టర్, మై క్యారెక్టర్ ఇస్ ఫ్రమ్ ఇండియా. ఫ్రమ్ ఇండియా. ఓకే. ఇన్ దట్ స్కామ్ సిటీ, దట్ కాల్డ్ స్కామ్ సిటీ. ఓకే. ఆల్ ది బెస్ట్. అండ్ ఈ మూవీకి కూడా ఆల్ ద బెస్ట్ మీకు. థ్యాంక్ యూ. యా, టీజర్ అయితే చాలా బాగుంది. ట్రైలర్ కూడా రిలీజ్ అయ్యి మంచి హ్యూజ్ బజ్ మీకు క్రియేట్ చేయాలని అయితే నేను కోరుకుంటున్నాను. అండ్ అందరూ November 14th అయితే వెయిట్ చేస్తున్నాను, నేనైతే వెయిట్ చేస్తున్నాను. ఏంటి నెక్స్ట్, అందులో మీరు ఇచ్చారు కదా ఒక హింట్, ఏదో ఆడవాళ్ళ ఆయుధం ఒక వెహికల్ అని చెప్పి, నేను దానికోసం ఎక్కువ వెయిట్ చేస్తున్నాను. సో మీరు ప్రేక్షకులు థియేటర్కి వచ్చి మీ మూవీ చూడాలి అంటే మీరేం చెప్తారు? ఒక చిన్న సినిమాని మామూలు అనుకుంటారు కదా, ఏమి ఉండదు, అన్ని పర్ఫెక్ట్గా ఉండవని. మా సినిమాలో పెద్ద సినిమాకి ఏమి కావాలో అన్నీ ఉంటుంది. ఒక సౌండ్ కావాలి, థ్రిల్లర్ అంటే ఒక కథ కావాలి, ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ కావాలి. మీకు ఈ మొత్తం ఒక పెద్ద సినిమాకి ఏం కావాలో అది, ఎందుకంటే థియేటర్లో చూడాలి. అంత బాగా ఇచ్చాడు సౌండ్, చాలా బాగుంది సౌండ్. అది లలలా సాంగ్ ఉంది కదా, దాన్ని మేము బీజిఎం ఆడాము. అసలు చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఎక్కడ కావాలనేది అక్కడ ఉంది. అంటే గూస్ బంప్స్ వచ్చేస్తాయి సౌండ్ ఏంటి థియేటర్ వచ్చేస్తాయి. అందుకని థియేటర్ చూడాలి. యాక్చువల్గా మేము వెళ్ళొచ్చు, కానీ దీన్ని జనాలకి థియేటర్లో చూపించాలి అని మేము అనుకునే మళ్ళీ థియేటర్కి వచ్చే రిలీజ్. మాకు కష్టమైనా సరే, సినిమా అంటే చిన్న సినిమా అంటే థియేటర్ వేయాలి కదా, కష్టం, చాలా కష్టపడాలి. సరే కష్టపడదాం. థియేటర్కి వచ్చిన వాళ్ళు సాటిస్ఫై అవుతారు. వాళ్ళ కోసం ఒకరు ఎంతమంది అని రాని చూస్తారు కదా, చూసిన వాళ్ళు భలే ఉందిరా సినిమా, చాలా సౌండింగ్ బాగా చేశారా, దాని తగ్గట్టుగా విజువల్స్ కూడా చాలా బాగుంటాయి. ఒక పెద్ద సినిమా మూవీ విజువల్స్ ఎలా ఉంటాయో అలానే ఉంటాయి. చాలా కేరింగ్ చేసుకుని చేశాం. మా డిఓపి గారు నాకు ఫస్ట్ నుంచి, యాక్చువల్గా నేను రాక్షసుడికి అసోసియేట్. నాకు అదొకటి ఈ సినిమా చేయడానికి కూడా. నేను కిలాడి చేశాను, ఇది తర్వాత రాక్షసుడు చేశాను. ఇప్పుడు కమర్షియల్ అంటే కిలాడి అటు వెళ్దాం. సరే ఆర్టిస్ట్ నిలబెట్టింది ఏంటంటే రాక్షసుడు లాంటి కథ అయితే మ్యాక్సిమం నడిపిస్తుంది అని చెప్పి అలాంటి కథ, అలాంటివి అలా ఆ ప్యాటర్న్లో ఉంటుంది సినిమా కూడా. మీరు చూసారంటే అది అంత సాటిస్ఫై అయ్యేది కూడా మ్యాక్సిమం సాటిస్ఫై అవుతారు. ఒక వర్డ్లో చెప్పాలంటే, మనం ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత టక్క మనం గౌక్కుని వెళ్ళి బయటికి సమోసాను ఒక థమ్స్అప్ బాటిల్ తీసుకుని టకటక వచ్చేయాలనే ఫీలింగ్ ఉంటుంది కదా, ఎక్కడ స్టార్ట్ అయిపోతుంది, ఎక్కడ మిస్ అయిపోతుంది. సేమ్ ఆ ఫీల్ మా సినిమాలో కలిగింది. తప్పక వచ్చి చూసేయండి. November 14. ఎందుకంటే థ్రిల్లర్ ఎవరు గెస్ట్ చేయలేరు. లాస్ట్ ఒక 20 minutes దాకా 20 minutes దాకా ఎవరు గెస్ట్ చేయరని నేను అనుకుంటున్నాను. చేయలేరు కూడా, చూసినా కూడా చెప్పారు. నా ఫ్రెండ్స్ మామూలు టేస్టీ చేసే తెలుసు కదా, నన్ను నా ఫ్రెండ్ ఫస్ట్ నుంచి వచ్చి నేను సినిమా చేసాను వచ్చి చూసాడు. అతను మామూలుగా చాలా బాగా చేసామన్నా, విలన్ని భలే చేయించామన్నారు. అలా 2-3 కూడా చెప్పారు. దీంట్లో విలన్ ఎవరు అనుకుంటున్నారు మీరు? ఎవరు విలన్? అదే కదా నేను అడిగేది మిమ్మల్ని. అవును, అసలు విలన్ కూడా క్వశ్చన్ మార్క్ ఉంది. అంతా November 14th థియేటర్స్కి వచ్చి చూస్తేనే మనకు అర్థం అవుతుంది. ఇప్పుడు ఏమీ చెప్పలేము మనం. ఓకే, విలన్ నేనే. నువ్వు చెప్పేస్తా. సారీ, వీ హ్యావ్ టు హైడ్ దిస్. ఓకే, సో చూసారు కదా, November 14 అయితే సీమంతం అనే మూవీ. ఈ మూవీకి టైటిల్కి తగ్గట్టే స్టోరీ కూడా ఉంటుంది అని అయితే చెప్తున్నారు. సో ఖచ్చితంగా అయితే November 14th థియేటర్స్కి వెళ్ళి మాత్రమే చూడండి మూవీ. ఏదో పిచ్చి పిచ్చి వెబ్సైట్స్లో వస్తుంది కదా చూద్దాంని అని అయితే అనుకోవద్దు. ఖచ్చితంగా థియేటర్స్కి వెళ్ళి మాత్రమే చూస్తేనే మీకు ఆ బీజిఎం ఎఫెక్ట్స్, సౌండ్ ఎఫెక్ట్స్ కూడా తెలుస్తుందంట. సో
లెట్స్ వెయిట్ ఇన్ November 14. Bye.